సీతకి యాక్సిడెంట్ అయ్యింది. ఆ మాట విన్న క్షణం రవి కాళ్ళు వణికిపోయాయి. ఏం ఆలోచించకుండా వెంటనే హాస్పిటల్కి పరుగెత్తాడు. రాత్రి మొత్తం భారీ వర్షం పడుతోంది. రోడ్డు మీద కార్లు వేగంగా వెళ్తున్నాయి. కాని రవికి మాత్రం ఏమీ కనిపించడం లేదు. అతని మనసులో ఒక్కటే, సీతకి ఏమీ కాకూడదు. హాస్పిటల్కి చేరుకున్న వెంటనే రవి లోపలికి పరుగెత్తాడు. అక్కడ అర్జున్ నిలబడి ఉన్నాడు. ముఖంలో భయం. ఎక్కడ ఉంది సీత? అడిగాడు రవి. అర్జున్ మౌనంగా ఐసీయూ వైపు చూపించాడు. రవి గుండె బలంగా కొట్టుకుంటుంది. గాజు అద్దం లోపల చూశాడు. బెడ్ మీద సీత పడుకుంది. తలకు బ్యాండేజ్, చేతికి సలైన్, ముఖం మొత్తం బలహీనంగా. ఆమెను ఆ స్థితిలో చూసిన క్షణం రవి కళ్ళలో కన్నీళ్లు వచ్చాయి. నెమ్మదిగా గాజుమీద చెయ్యిపెట్టి సీత అని ఏడ్చాడు. కొన్ని నిమిషాల తర్వాత డాక్టర్ బయటికి వచ్చాడు. ఎవరు అటెండర్? అడిగాడు. రవి వెంటనే దగ్గరకు వెళ్ళాడు. నేను. డాక్టర్ ఫైల్ చూస్తూ చెప్పాడు. పేషెంట్కి పెద్ద ప్రమాదం ఏమీ లేదు, కాని ఆమె చాలా వీక్గా ఉంది. రవి ఊపిరి పీల్చుకున్నాడు. కాని డాక్టర్ చెప్పిన తర్వాతి మాట అతని జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ఆమెకి చాలా రోజుల నుంచి బ్లడ్ క్యాన్సర్ ఉంది. ఆ మాట విన్న క్షణం రవి షాక్ అయ్యాడు. ఏం? డాక్టర్ మౌనంగా తల ఊపాడు. చాలా అడ్వాన్స్ స్టేజ్లో ఉంది. ట్రీట్మెంట్ జరుగుతుంది, కాని ఎక్కువ సమయం లేదు. రవి చేతిలో ఉన్న ఫైల్ నేలపై పడిపోయింది. కళ్ళ ముందు అంతా బ్లర్ అయిపోయింది. లేదు, అది నిజం కాదు అని మెల్లగా చెప్పుకున్నాడు. డాక్టర్ బాధగా, ఆమె కుటుంబం ఈ విషయం చాలా మందికి చెప్పలేదు అన్నాడు. రవి గుండె ముక్కలైంది. అందుకేనా సీత ఎప్పుడు భయపడేది? అందుకేనా ఆమె మాటల్లో అంత బాధ ఉండేది? రవి గోడకి ఆనుకుని నెమ్మదిగా కూర్చున్నాడు. కళ్ళలో నుంచి కన్నీళ్లు ఆగకుండా వస్తున్నాయి. అర్జున్ దగ్గరకు వచ్చి భుజంపై చెయ్యి పెట్టాడు. రవి. కాని రవి మాత్రం ఏడుస్తూనే ఉన్నాడు. ఆమె లేక నేను ఎలా బ్రతకాలిరా అన్నాడు. కొన్ని గంటల తర్వాత సీతకి స్పృహ వచ్చింది. రవి నెమ్మదిగా ఆమె దగ్గరకు వెళ్ళాడు. సీత బలహీనంగా నవ్వింది. నువ్వు వచ్చావా? అంది. రవి కళ్ళలో కన్నీళ్లు దాచుకుంటూ నవ్వాడు. నిన్ను వదిలి ఎక్కడికి వెళ్తాను అన్నాడు. సీత నెమ్మదిగా అతని చేతిని పట్టుకుంది. నాకు ఒక విషయం చెప్పాలి రవి. రవి మౌనంగా ఆమె వైపు చూశాడు. నాకు నా వ్యాధి గురించి ముందే తెలుసు. ఆ మాట విన్న రవి గుండె మళ్ళీ పగిలిపోయింది. సీత కళ్ళలో కన్నీళ్లు. అందుకే నీకు దూరంగా ఉండాలని ప్రయత్నించాను, కాని నిన్ను ప్రేమించకుండా ఉండలేకపోయాను అంది. రవి వెంటనే ఆమె చేతిని బిగిగా పట్టుకున్నాడు. ఇక అలాంటి మాటలు మాట్లాడకు. సీత బాధగా నవ్వింది. నేను ఎక్కువ రోజులు బ్రతకను రవి అంది. రవి ఒక్కసారిగా కోపంగా చాలు అని అరిచాడు. ఐసీయూ మొత్తం సైలెంట్ అయిపోయింది. నువ్వు చచ్చిపోతావని మళ్ళీ మాట్లాడితే నేను తట్టుకోలేను అన్నాడు. సీత కళ్ళలో కన్నీళ్లు తిరిగాయి. నిన్ను బాధ పెట్టాలి కాదు రవి, నీ జీవితాన్ని నాశనం చెయ్యాలని కూడా కాదు అంది. రవి నెమ్మదిగా ఆమె నుదుటిపై ముద్దు పెట్టాడు. నా జీవితం నువ్వే సీత అన్నాడు. ఆ రాత్రి ఇద్దరూ చాలాసేపు మాట్లాడుకున్నారు. మొదటిసారి ఇద్దరూ ఒక్కరి ముందో ఒక్కరు బిగ్గరగా ఏడ్చారు. సీత ఒక్కసారిగా అడిగింది, నేను నిజంగా చనిపోతే నన్ను మర్చిపోతావా? రవి వెంటనే తల ఊపాడు. ఈ ప్రపంచం మొత్తం నన్ను వదిలిపోయినా నిన్ను మాత్రం ఎప్పటికీ వదలను. ఆ మాట విన్న సీత మౌనంగా ఏడ్చింది. రోజు ఉదయం రవి హాస్పిటల్ బయట నిలబడి ఉన్నాడు. చేతిలో సీత రిపోర్ట్స్, మనసులో భయం. కాని ఒక నిర్ణయం మాత్రం తీసుకున్నాడు. సీత చివరి రోజులు అయినా ఆమెను ప్రపంచంలోనే ఎక్కువగా ప్రేమించాలి. అప్పుడే వెనక నుంచి ఒక గొంతు వినిపించింది. సీతకి దూరంగా ఉండు. రవి వెనక్కి తిరిగి చూశాడు. అది సీత తండ్రి. కాని ఈసారి ఆయన కళ్ళలో కోపం లేదు, భయముంది, బాధ ఉంది. అప్పుడు రవికి తెలియని మరో నిజం బయటపడబోతోంది.